లోకాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. పేరుకేమో క్రైస్తవుడిని, పేరుకేమో చర్చకు వచ్చి ఆరాధిస్తాం, కానీ లోపల ఉండేటువంటి విధి విధానాలు, ప్రవర్తన, మర్యాదలు అన్నీ కూడా లోకానుసారమైనవే. మన డ్రెస్ స్టైల్, మన హెయిర్ కటింగ్ చూడండి, మనం వేసుకునే మేకప్, మనం కొనే డ్రెస్సులు, ఇవన్నీ దేనిని చూసి మనం ఫాలో అవుతూ ఉన్నాం? లోక మర్యాదను మనం అనుసరిస్తూ ఉన్నాం, దేవుని మనం అనుసరించడం లేదండి. తిమోథెయుకు రాసినటువంటి పత్రికలు ఏమంటాడు అని అంటే, మీ యొక్క అలంకారము బాహ్య అలంకారముగా కాకుండా మీ అంతరంగాన్ని పరిశుద్ధమైనటువంటి వాటితో మీరు అలంకరించుకోమని తిమోతి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా విలువైన బట్టలతోటి, లేకపోతే రంగురంగులటువంటి బట్టలతోటి, ఆర్భాటాలతోటి, అనేక రకమైనటువంటి లోకానుసారమైనటువంటి విధానాలతోటి వారి యొక్క అలంకారాన్ని నింపి వేసుకుంటూ ఉన్నారు. నోట్లో నుంచి వచ్చే మాటలు లోకాన సంబంధమైన మాటలే. డబల్ మీనింగ్ డైలాగులు కావచ్చు, పంచ డైలాగులు కావచ్చు, ఇంకా ప్రతిదీ కూడా లోకానుసారంగా ఫాలో